సామలకోట మండలం పనసపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవాన్ని ఈ నెల 27వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పలుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 27వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుండి ఆలయంలో స్వామివారికి మంగళధ్వని, సుప్రభాత సేవ, శుద్ధి లఘు అర్చన, తూమాల సేవ, తిరుప్పావడ వంటి విశేషక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా స్వామివారి అలంకరణ అనంతరం వర్షవర్ధన హోమాదులు, అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం, రాత్రి 8 గంటలకు పవళింపు సేవ కార్యక్రమాలు, అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు. జరుగుతుంది. అనంతరం యాజమాన్య భక్తుల చేత విశ్వస్నాన పూజ, పుణ్యాహం నిర్వహించబడి స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి వర్షవర్ధన హోమాలు, అంటే స్వామివారికి యొక్క సంవత్సరం జరిగిన ఎటువంటి లోపదోషాలు ఏమైనా జరిగినా ఆ ప్రాయశ్చిత్తార్థం హోమాలు చేయడం జరుగుతుంది. అనంతరం పూర్ణాహుతి, తర్వాత స్వామివారికి అన్నప్రసాదం, అలాగే అన్నప్రసాదం మొత్తం ఊరు అన్ని గ్రామాల ప్రజలకు కూడా అన్నదానం జరుగుతుంది. అందరం స్వామివారి 5 గంటలకి తిరుకల్యాణ మహోత్సవం, సాయంత్రం 8 గంటలకి స్వామివారి పవళింపు ఆలయం సమీపంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ట అయ్యి ఒక సంవత్సరం కానుస్తుంది. కావున మా గురువు గారు చెప్పినట్టు రంగరంగ వైభవంగా మా నాన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నదానం తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం.